Good morning, students. Today our topic is framing questions. Before starting this topic, I request you to be ready with your books open. Okay? 30 minutes వీడియో అయిన తర్వాత టుమారో మళ్ళీ మీరు బుక్స్ ఓపెన్ చేసి ఏం నేర్చుకున్నామంటే ఏం గుర్తుండదు మీకు. కాబట్టి ఎప్పుడు విన్నది అప్పుడు నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ యూ దట్. సెకండ్, ఫ్రేమింగ్ క్వశ్చన్స్. హౌ టు ఫ్రేమ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. ఓకే, క్వశ్చన్స్ అడగడం వచ్చేస్తే మనకు లాంగ్వేజ్ సగం పైకి వచ్చేసినట్టే, అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ 2 టైప్స్ ఉంటాయి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఈరోజు మీకు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. ఓకే, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగాను అనుకోండి, మీరు స్పెసిఫిక్ ఆన్సర్ చెప్పాలి. రాజమండ్రి అనో కాకినాడ అనో చెప్పాలి. కాబట్టి దాన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంటారు. వేర్, వెన్, వై, హూ ఇవన్నీ కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే స్పెసిఫిక్ ఆన్సర్ అనేది అవసరం లేదు. ఓకే, ఆర్ యూ గోయింగ్ టు అమలాపురం? ఎస్ ఆర్ నో, దట్ ఈజ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. ఫస్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కనుక మనకు వచ్చేసినట్టయితే ఈజీగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తర్వాత మనం నేర్చుకోవచ్చు. కాబట్టి అసలు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలాగన్నది మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఓకే, నెక్స్ట్, మై నేమ్ ఈస్ కృష్ణ కవి. ఐ ఆమ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, రిమెంబర్ దట్. అండ్ మై యూట్యూబ్ ఛానల్ ఈజ్ విద్యా విహారీ. Okay, please subscribe my channel Vidya Vihari so that you will get more videos from me, especially on English grammar. Okay, so come on. Rules. How to frame a question. క్వశ్చన్ ఫామ్ చేయాలంటే రూల్స్ ఏంటన్నది చెప్తున్నాను నేను. ఒకసారి చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ అనేది మస్ట్గా ఉండాలి. హెల్పింగ్ వెర్బ్ లేకపోతే క్వశ్చన్ అనేది మీరు ఫ్రేమ్ చేయలేరు. సో హెల్పింగ్ వెర్బ్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ కింద వెంటనే ఎక్సెప్షన్ అని ఇచ్చాను నేను. కొన్నిసార్లు హెల్పింగ్ వెర్బ్ లేకపోయినా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, కానీ ప్రతిసారి కుదరదు. అది ఎక్కడ అన్నది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి హెల్పింగ్ వెర్బ్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అసలు? ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ యొక్క లిస్ట్ ఇచ్చాను మీకు. ఈ హెల్పింగ్ వెర్బ్స్ కనుక మీరు ఫస్ట్ బట్టి పెట్టాలి. మీరు ఈ వీడియోని పాజ్లో పెట్టుకుని వీటిని నోట్ చేసుకుని వెంటనే వచ్చేయాలి మీకు. అంతేగాని ఇవరే పొద్దున ఒకసారి నేర్చుకుందాం ఖాళీ ఉన్నప్పుడు ప్రస్తుతం వీడియో చూసేద్దామంటే మాత్రం కష్టం. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని బట్టి ఏంటంటే ఇవి నేర్చుకున్నాక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి మనం. ఇవి ఆల్రెడీ మీకు వచ్చుంటే ఓకే, వెరీ గుడ్. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే జీరో బేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు. కాబట్టి అందరికీ అనుకూలమైన విషయాన్ని నేను చెప్తున్నాను. ఇది వచ్చుంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి, లేదా ముందు ఇవి నేర్చుకున్నాక వెళ్ళండి. ఒకసారి చదువుతున్నాను చూడండి. వాటిని ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీ ఫార్మ్స్ అంటాం వీటిని. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. నెక్స్ట్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షల్, విల్, కెన్, మే, షుడ్, వుడ్, కుడ్, మైట్, మస్ట్, డేర్, నీడ్. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇందులో డూ, డస్, డిడ్ అనేవి కానీ, నెక్స్ట్ డేర్, నీడ్ ఇవన్నీ కూడా మెయిన్ వెర్బ్స్ కింద కూడా వాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి మనం. ఓకే, అలాగే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీ ఫార్మ్స్ అంటాము. అలాగే మోడల్స్ ఉంటాయి ఇందులో. షల్, విల్, కెన్, మే, షుడ్, వుడ్, కుడ్, మైట్, మస్ట్ వీటిని మనం మోడల్స్ కింద కూడా వాడుతూ ఉంటాం. సరే, ఇందులో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేది పాజిటివ్ ఫామ్లో వాడుతూ ఉంటాము. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడుతూ ఉంటాం. అంటే హెల్పింగ్ వెర్బ్ కింద, మెయిన్ వెర్బ్ కింద కూడా యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో మెయిన్గా వీటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అనే పేరుతో పిలుచుకుందాం. అంటే మన క్వశ్చన్ ఫ్రేమింగ్లో అలా యూజ్ చేద్దాం. ఓకే, ఇవి మీకు బట్టిగా వచ్చేయాలి. ఇది వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. ఓకే, ఒకసారి చదివాను. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షల్, విల్, కెన్, మే, షుడ్, వుడ్, కుడ్, మైట్, మస్ట్, డేర్, నీడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. లెట్స్ సీ ఫస్ట్ హౌ టు మేక్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ ఏ స్టేట్మెంట్. ఓకే, ఓన్లీ 2 స్టెప్స్. ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే, ఒక స్టేట్మెంట్ నుంచి క్వశ్చన్ ఫామ్ చేయాలంటే ఓన్లీ 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై ద హెల్పింగ్ వెర్బ్ ఇన్ ద సెంటెన్స్. మీకు ఇచ్చిన సెంటెన్స్లో ఒక హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, మీరు వెతకండి. ఆ హెల్పింగ్ వెర్బ్ని క్యాచ్ చేయాలి మీరు. దాన్ని ఐడెంటిఫై చేస్తే చాలు, మీరు సెకండ్ సక్సెస్ అయినట్టే క్వశ్చన్ ఫామ్ చేయడంలో. సెకండ్ ఏంటంటే పుట్ ఇట్ బిఫోర్ ద సబ్జెక్ట్. అయితే ఇక్కడ సబ్జెక్ట్ని కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం, హెల్పింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ ఏం చేయాలి? పుట్ ఇట్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఆ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ కన్నా ముందుకు తీసుకురండి. అయిపోయింది. ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ పెట్టండి, క్వశ్చన్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ని క్యాచ్ చేయాలి, దాని సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి, అంతే, ఫినిష్. ఇది ఎలాగన్నది మనం చూద్దాం. ఓకే, సి, హీ ఈజ్ ఏ బాయ్. నేను ఒక సెంటెన్స్ ఇచ్చాను ఇక్కడ. హీ ఈజ్ ఏ బాయ్, సింపుల్ సెంటెన్స్. హీ ఈజ్ ఏ బాయ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఏ బాయ్, హీ. యాక్చువల్గా సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి హీ అనేదాన్ని మనం సబ్జెక్ట్ అని అనుకుందాం. హీ అనేది సబ్జెక్ట్. ఎక్కడైనా సరే మీరు సబ్జెక్ట్ అనగానే టెన్షన్ పడక్కర్లేదు, సెంటెన్స్ స్టార్టింగ్లోనే సబ్జెక్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎక్కడో ఎక్సెప్షనల్ కేసెస్లో తప్ప. అదేంటో కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం మళ్ళీ. ప్రస్తుతానికి సబ్జెక్ట్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో హీ ఈజ్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ద హెల్పింగ్ వెర్బ్ హియర్? ఈజ్. ఓకే, ఈజ్ the helping verb. So he is.
ఈ రెండిట్లే మనం రివర్స్ చేస్తాం. ఇప్పుడు అక్కడ మార్క్ పెట్టాను కదా, పుట్ దట్ ఈజ్ బిఫోర్ ద సబ్జెక్ట్. సో హీ ఈజ్ ఏ బాయ్, ఈజ్ హీ ఏ బాయ్, ఈజ్ హీ ఏ బాయ్. సో సింపుల్, ఈజ్ హీ ఏ బాయ్ క్వశ్చన్, హీ ఈజ్ ఏ బాయ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ డన్, ఈజ్ పుట్ బిఫోర్ హీ. ఓకే, నెక్స్ట్ యూ ఆర్ హంగ్రీ, యూ ఆర్ హంగ్రీ. ద క్వశ్చన్ ఈజ్ ఆర్ యూ హంగ్రీ, ఆర్ యూ హంగ్రీ. ఈజ్ హీ ఏ బాయ్, ఆర్ యూ హంగ్రీ. Okay, so you are, you subject, are is helping verb. So are put before you, are you hungry. So this is the way we frame questions. Very simple. Let's go, let's move. More examples I am giving. See, they are speaking English, they are speaking English. Here what is the helping verb, are kada. Subject ఏంటండి, they. So they are ఆ రెండే ఉన్నాయి మనకు కావాల్సింది, మిగతాది మనకు అనవసరం. ఆ రెండింటిని రివర్స్ చేస్తాం, దాని ప్లేస్లోకి దీనికి, దీని ప్లేస్లోకి దానికి తీసుకొచ్చేస్తాం. ఆర్ దే స్పీకింగ్ ఇంగ్లీష్, దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఫ్రేమింగ్ క్వశ్చన్. ఆర్ దే స్పీకింగ్ ఇంగ్లీష్. సెకండ్, షీ హ్యాస్ ప్లేడ్ చెస్, హ్యాస్ షీ ప్లేడ్ చెస్, హ్యాస్ షీ ప్లేడ్ చెస్. నెక్స్ట్, హీ వాజ్ హంగ్రీ, వాజ్ హీ హంగ్రీ, హీ వాజ్ హంగ్రీ, వాజ్ హీ హంగ్రీ. చూడండి ఎంత సింపుల్గా ఉందో. మనకి జస్ట్ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకురావడమే. దానివల్ల చిన్న చిన్న చేంజెస్ వస్తాయండి. ఇక్కడ దేలో టీ క్యాపిటల్ లెటర్ ఉంది, ఇక్కడ అది స్మాల్ లెటర్ అవుతుంది. ఆర్లో ఏ స్మాల్ లెటర్ ఉంది, క్యాపిటల్ లెటర్ అవుతుంది. సో ఈ క్యాపిటలైజేషన్ అనేది మీరు నేర్చుకోవాలి అది. ఓకే, అది తప్ప గ్రామాటికల్గా మాత్రం ఇది చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను నేను. ఓకే, స్టేట్మెంట్స్ ఇస్తున్నాను, ఐ మీన్ క్వశ్చన్స్ కింద స్టేట్మెంట్స్ ఇస్తున్నాను. వీటిని క్వశ్చన్ ఫామ్ కింద మీరు మార్చాలి. మీరు మార్చాక నెక్స్ట్ స్లైడ్ చూడండి, అంటే దీని ఆన్సర్ నేను నెక్స్ట్ స్లైడ్లో ఇచ్చేస్తాను, మీరు మార్చండి చాలు. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ విల్ గో హోమ్, రాజీ మస్ట్ రీడ్ వెల్, హీ మైట్ హ్యావ్ డన్ ఇట్. నేను ఆల్రెడీ అందులో హెల్పింగ్ వర్బ్స్ కూడా ఐడెంటిఫై చేసి సర్టిఫికేట్ పెట్టాను మీకోసం. విల్, మస్ట్, మైట్. సబ్జెక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, రామ్, రాజీ, హీ. సో అటు రివర్స్ చేస్తే క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ మార్క్ పెట్టండి, చేయండి. నెక్స్ట్ స్లైడ్లో ఆన్సర్స్ ఇస్తున్నాను, మీరు చేశాక చూడండి. ఓకే, సి, these are the answers. Will Ram go home? Must Raji read well? Might he have done it? So what have I done? What have I done? Putting helping verbs before the subject. That's it. మీకు వచ్చింది కదా, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఆన్సర్ ద ఫాలోయింగ్. షీ ఈజ్ సెల్లింగ్ ఫ్లవర్స్. ద బాయ్ వాజ్ సైలింగ్ ఎ బోట్. వీ షల్ ప్లే వెల్. ద డాగ్ ఈజ్ ఎ ఫైత్ఫుల్ యానిమల్. హీ షుడ్ గో హోమ్ నౌ. The girls have bought all the books. I have read all the statements. So frame questions from these statements. Okay, and you can verify later. And if you write all correct, if you have any doubt, please write them in the comment section, and I will give the explanation later. See, now let's see the special cases. ఇప్పుడు నేను 3 sentences ఇస్తున్నాను చూడండి. Ravi takes tea, they take tea, రవి టుక్ టీ. ఇక్కడ స్పెషల్ కేస్ అని ఎందుకన్నానంటే ఇందులో హెల్పింగ్ వెర్బ్ లేదు. ఇందాకదాకా మనకి ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి దాన్ని సబ్జెక్ట్ కన్నా ముందుకు పెట్టి కంప్లీట్ క్వశ్చన్ మార్క్ పెట్టేసాం, అయిపోయింది అన్నాం. కానీ ఇక్కడ చూడండి, ఇస్ దేర్ ఎనీ హెల్పింగ్ వెర్బ్? నో, దేర్ ఈజ్ నో హెల్పింగ్ వెర్బ్. సో వాట్ కెన్ వీ డూ నౌ? ఓకే, ఇలాంటప్పుడు ఇలాంటి స్పెషల్ కేసెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? స్పెషల్ కేసెస్ ఎన్నో రావండి, ఇలా 3 మాత్రమే వస్తాయి మనకి. ఇలా 3 కేసులు వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ లేనప్పుడు ఏం చేయాలంటే చూడండి, యూజింగ్ డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్. వీ మస్ట్ యూజ్ డూ, డస్, డిడ్ ఇన్ దోస్ కేసెస్. ఎక్కడ ఏది యూజ్ చేయాలి గుర్తుపెట్టుకోండి. V2 వచ్చినప్పుడు లాస్ట్ చూడండి, V2 వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, గో, వెంట్, గాన్ అన్నాం అనుకోండి, వెంట్ అనేదాన్ని V2 అంటాం మనం. ఓకే, V1, V2, V3 వాటినే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్ అంటాం, మీకు తెలిసే విషయం. కానీ నేను అలా వాడకుండా V1, V2, V3, V4 అని వ్యవహరిస్తాను, ఎందుకంటే దానివల్ల మనకి ఈజీ అవుతుంది. అందుచేత ఫర్ ఎగ్జాంపుల్ గో ఉందనుకోండి, గో అనేది V1, వెంట్ V2, గాన్ V3, V4 ఏంటి, గోయింగ్, ఇంగ్ ఫామ్ అనమాట, ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం దాన్ని V4 అంటాం. ఓకే, దాన్ని ఇంగ్ ఫామ్ అంటాం, అన్నీ అదే. గో, వెంట్, గాన్, గోయింగ్. సో ఇందులో వెంట్ అనేది V2 కదా. సో మనకి ఇచ్చిన సెంటెన్స్లో కనుక వెంట్ అనే V2 కనుకుంటే అప్పుడు క్వశ్చన్లో మనం ఏ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి? డిడ్ యూజ్ చేయాలి. అంటే ఇందాక నాకు విషయం చెప్పాను, హెల్పింగ్ వెర్బ్ లేకుండా క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేము అన్నాను. కానీ వాడు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇందాక మీరు స్టేట్మెంట్ చూశారు కదా, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ చూశారు కదా,
ఆ స్టేట్మెంట్లో ఎక్కడైనా సరే హెల్పింగ్ వర్బ్ ఉందా అసలు ఇందులోను? రవి టేక్స్ టీ అన్నాం, హెల్పింగ్ వర్బ్ ఉందా అందులో? లేదు. సో ఇలా లేని పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే డూ, డిజ్, డస్, డిడ్ అనే వాటిలో యూజ్ చేయాలి. సో V2 వచ్చినప్పుడు డిడ్ వాడండి, గుర్తుపెట్టుకోండి. ప్లెయిన్ V1 వచ్చినప్పుడు డూ వాడండి. ప్లెయిన్ V1 అంటే టేక్ అని ఉందనుకోండి, డూ వాడతాము. గివ్ అని ఉందనుకోండి, డూ వాడతాము. V1 ప్లస్ ఎస్ వచ్చిందనుకోండి, అప్పుడు డస్ వాడండి. ఉదాహరణకి రన్ కాకుండా రన్స్ అని ఉందనుకోండి, డస్ వాడతాము. టేక్స్, రన్స్, గోస్, వాక్స్, సెల్స్, బైస్, ఇలాగా సింగిల్ వెర్బ్కి ఎస్ యాడ్ అయినప్పుడు డస్ వాడాలి అని గుర్తుపెట్టుకోండి. అలా ఎస్ యాడ్ అవ్వకుండా ప్లెయిన్ V1 ఉన్నప్పుడు డూ యూజ్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. V2 ఉన్నప్పుడు డిడ్ వాడాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, డూ, డస్, డిడ్ ఈ మూడిటిని మనం ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇందాక నేను ఇచ్చిన 3 సెంటెన్సెస్ మీరు నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకున్నా, బట్ ఆన్సర్స్ చూడండి. ఇక్కడ రవి టేక్స్ టీ, దే టేక్ టీ, రవి టుక్ టీ. ఈ 3 సెంటెన్సెస్కి నేను హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి రాశాను. రవి టేక్స్ టీ అన్నాను, అందులో రవి సింగులర్, మనకు ప్రస్తుతానికి అది కూడా అవసరం లేదు. టేక్స్ అనే దానికి హెల్పింగ్ ఎస్ ఉంది చివర, కాబట్టి మనం డస్ వాడాలి. మన రూల్ అదే కదండి, V1కి ఎస్ ఉంటే డస్ వాడాలి అని. డస్ రవి టేక్ టీ అయిపోయింది, క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. అంటే ఏంటి, వాడిచ్చిన స్టేట్మెంట్స్లో హెల్పింగ్ వెర్బ్ లేకపోతే మనకి క్వశ్చన్లో హెల్పింగ్ వెర్బ్ కావాలి, కాబట్టి ఈ మూడిట్ని మనము అద్దెకి తెచ్చుకుంటున్నాం అనమాట. ఏ మూడిట్లే తెచ్చుకుంటున్నాం అండి? డూ, డస్, డిడ్ ఈ మూడిట్లే తెచ్చుకుంటున్నాం అనమాట. కానీ ఈ క్వశ్చన్ నుంచి మళ్ళీ స్టేట్మెంట్ కింద మార్చాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వాటిని వెనక్కి ఇచ్చేస్తాం. అంటే ఏంటి, డస్ రవి టేక్ టీ అన్నదాన్ని మీరు స్టేట్మెంట్ కింద మార్చండి అని మీ సార్ అడిగారు అనుకోండి, మళ్ళీ మీరు రవి డస్ టేక్ టీ అని రాసేయకూడదు. ఎందుకు, ఈ డస్ అనేదాన్ని మనం అద్దెకి తెచ్చుకున్నది కదా, దాన్ని వెనక్కి ఇచ్చేసి రవి టేక్స్ టీ అని క్వశ్చన్ మామూలుగా స్టేట్మెంట్ మామూలుగా రాసేయాలి. అంటే స్టేట్మెంట్ నుంచి క్వశ్చన్ చేసినప్పుడు డస్ వస్తుంది తప్ప ఆ క్వశ్చన్ని మళ్ళీ స్టేట్మెంట్ కింద మార్చినప్పుడు డస్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. డూ కూడా అంతే, డిడ్ కూడా అంతే. దే టేక్ టీ అన్నదాన్ని క్వశ్చన్ కింద మార్చమన్నప్పుడు డూ దే టేక్ టీ అని రాయాలి. మరలా దాన్ని స్టేట్మెంట్ చేసినప్పుడు దే టేక్ టీ అనే రాయాలి. అంతేకాని దే డూ టేక్ టీ అని చెప్పి డూని పట్టుకొచ్చి పెట్టేయకూడదు మధ్యలో, అది అవసరం లేదు మనకి స్టేట్మెంట్లో. ఓన్లీ క్వశ్చన్స్ కోసం మాత్రమే డూ, డస్, డిడ్ అనేదాన్ని మనం తీసుకొస్తున్నాము అని మీరు గుర్తుపెట్టుకోండి. రవి టుక్ టీ, ఇక్కడ టుక్ అనేది V2, ఇందాక చెప్పుకున్నాం కదా, V2 వచ్చినప్పుడు డిడ్ పైన రాశాను కదా. సో డిడ్ రవి టేక్ టీ, దట్స్ ఇట్. ఈ విధంగా మనం డూ, డస్, డిడ్ యూజ్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాము. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది సింగులరా, ప్లూరలా, పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను రెడ్ కలర్లో రాసించండి లెటర్స్. టేక్ ఒకటి, ఎందుకు రెడ్ కలర్లో రాయాల్సి వచ్చిందంటే ఇచ్చిన స్టేట్మెంట్ రవి టేక్స్ టీ, టేక్స్ ఎస్ పెట్టాను, కానీ డస్ రవి టేక్ టీ ఇక్కడ ఎస్ తీసేసించండి. అంటే ఏ క్వశ్చన్లోనైనా మూడిట్లోనూ కూడా ప్లేన్ V1 మాత్రమే రావాలి, అంతేగాని మీరు మళ్ళీ V2 రాయకూడదు, V1S రాయకూడదు. థర్డ్ చూడండి, రవి టుక్ టీ అన్నప్పుడు డిడ్ రవి టుక్ టీ అని రాశానా? నేను రాయలేదు కదా. టుక్ రాయకూడదు, మళ్ళీ టేక్ అని V1లోకి తీసుకొచ్చేయాలి. ఓకే, మరలా స్టేట్మెంట్కి వచ్చినప్పుడు మాత్రమే టుక్ అని వస్తుంది, క్వశ్చన్లో మాత్రం టేక్ అని ఉంటుంది. డిడ్ తర్వాత V1 మాత్రమే రావాలి. పొరపాటు డిడ్ రవి టుక్ టీ అన్నారా, తప్పు అయిపోయినట్టే. అలాగే ఫస్ట్ సెంటెన్స్ కూడా అంతే, డస్ రవి టేక్స్ అని అనకూడదు, ఇంకా ఎస్ లేదు, మనకు సంబంధం లేదు. ఎస్, డస్ రవి టేక్ టీ, దట్స్ ఇట్. ఓకే, సెకండ్ తెల్లగా మనం మార్చడానికి లేదు, టేక్ లాగే ఉంటుంది, గొడవ లేదు. కీ నోట్ చూడండి, అక్కడ కింద అయితే రాశాను, యూజ్ ప్లెయిన్ V1 ఆఫ్టర్ డిడ్ ఆర్ డస్ అండ్ నాట్ V2. ఓకే, రిమెంబర్ దట్. నెక్స్ట్ ప్రాక్టీస్, డూ, డిడ్, డస్ యూజ్ చేసి కొంచెం ప్రాక్టీస్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, వీటికి ఆన్సర్స్ రాయాలి మీరు. ఓకే, షీ హెల్డ్ ఏ బుక్, హీ పుట్ ద బ్యాగ్ ఆన్ ద టేబుల్, దే ప్లే చెస్, శ్యామ్ డస్ ఏ గుడ్ జాబ్. వీటికి ఆన్సర్స్ చేశాక నేను ఇచ్చిన ఆన్సర్స్ చూడండి. ఓకే, ముందు చేయండి, ఆన్సర్స్ చెప్తాను. ఆన్సర్స్ చూడండి, డిడ్ షీ హోల్డ్ ఏ బుక్, హోల్డ్, హెల్డ్, హెల్డ్ అనేది V2, హోల్డ్ అనేది V1, కాబట్టి V1 తీసుకొచ్చాను. డిడ్ హీ పుట్ ద బ్యాగ్ ఆన్ ద టేబుల్, హీ పుట్స్ అన్నాను కదా, పైన అనలేదు కదా, హీ పుట్ అన్నాను, హీ పుట్స్ అనలేదు నేను, గుర్తుపెట్టుకోండి. హీ పుట్ అన్నాను అంటే పుట్ అనేది V2 కింద వాడాను నేను. సో డిడ్ హీ పుట్ అని రాయాలి ఇక్కడ. ఓకే, డూ దే ప్లే చెస్, దే ప్లే చెస్కి డూ దే ప్లే చెస్ అంటాము. అలాగే శ్యామ్ డస్ ఏ గుడ్ జాబ్ అన్నాం కదా, డస్ శ్యామ్ డూ ఏ గుడ్ జాబ్. అక్కడ డస్ని డూ కింద మార్చేసాం, క్వశ్చన్లో డస్ వచ్చింది కాబట్టి ఈ డస్ని డూ కింద మార్చాలి. ఇది అందుకే మీకు ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది అంటే డస్ శ్యామ్ డూ ఏ గుడ్ జాబ్ అనాలి తప్ప డస్ శ్యామ్ డస్ ఏ గుడ్ జాబ్ అని అనకూడదు. ఓకే, నెక్స్ట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సీత స్లెప్ట్ ఎర్లీ, ఇందులో స్లెప్ట్ అనేది V2 అమ్మ, అందుకని డిడ్తో క్వశ్చన్ స్టార్ట్ చేశాను. డిడ్ సీత స్లీప్ ఎర్లీ,
స్లెప్ట్ స్లీప్ కింద మారింది. సీతలో ఎస్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఇక్కడ స్మాల్ లెటర్ పడింది. ఇక చూడండి నెక్స్ట్, మై ఫ్రెండ్ హెల్ప్స్ మీ. డస్ మై ఫ్రెండ్ హెల్ప్ మీ? డస్ మై ఫ్రెండ్ హెల్ప్ మీ? ఎస్ తీసేసేం చూడండి. వీ రిపేర్ దిస్ రేడియో. డూ వీ రిపేర్ దిస్ రేడియో? డూ వీ రిపేర్ దిస్ రేడియో? సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను క్వశ్చన్ ఫ్రేమింగ్లో, కన్ఫ్యూజ్ అయ్యే చెప్తున్నాను చూడండి. వీ షుడ్ నాట్ యూజ్ విల్ బిఫోర్ ఐ అండ్ వీ. అంటే ఏదైనా క్వశ్చన్లో ఐ తోటి కానీ వీ తోటి కానీ క్వశ్చన్ రాసినప్పుడు వాటి ముందు విల్ రాకూడదు. ఎగ్జాంపుల్ చూడండి, మరి ఏం రావాలండి విల్ రాకపోతేను? షల్ రావాలి, షల్ ఓన్లీ. ఎగ్జాంపుల్ చూడండి కింద, వీ విల్ గో అనే స్టేట్మెంట్ ఉంది. వీ విల్ గో అంటే మనం వెళ్తాం. దాని క్వశ్చన్ కింద మార్చాలంటే యాక్చువల్గా ఏమనుకుంటాం, మనం విల్ ముందుకు తీసుకురావాలి. విల్ వీ గో అనాలనుకుంటాం. అంటే హెల్పింగ్ వర్బ్ ఉంది కదా అక్కడ విల్ అనేది. సో విల్ వీ గో అంటే సరిపోయింది అనిపిస్తుంది, కానీ కాదు. వీ ముందు ఐ ముందు విల్ రాకూడదు. కాబట్టి షల్ వీ గో అనాలి. షల్ వీ గో. నెక్స్ట్, ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూలో విల్ వచ్చింది కదా, అందుకని విల్ ఐ హెల్ప్ యూ అంటే తప్పు. షల్ ఐ హెల్ప్ యూ, దట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో విల్ వి విల్ ఐ అనేవి మాత్రం యూజ్ చేయకండి. వాడు స్టేట్మెంట్లో విల్ ఇచ్చినప్పటికీ కూడా క్వశ్చన్లో మాత్రం షల్ వి షల్ ఐ అని మాత్రమే మీరు అనాలి. అందుకే మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్. సుధా హ్యాజ్ ఎ సైకిల్. కొన్ని ప్రాక్టీస్ ఇస్తున్నాను ఇంకా. సుధా హ్యాజ్ ఎ సైకిల్. ఇందులో హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ ఉంది, కాబట్టి హ్యాజ్ సుధా ఎ సైకిల్ అనేస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది, కానీ అది మెయిన్ వర్బ్ కింద యూజ్ చేశాడు కాబట్టి డస్తో రాయాలి మనం. డస్ సుధా హ్యావ్ ఎ సైకిల్. ఇక్కడ హ్యాజ్ అనేది V1 ప్లస్ ఎస్ అని అనుకోవాలి మనం, అందుకని దాన్ని ప్లెయిన్ V1 కింద మార్చేయాలి, అంటే హ్యావ్ కింద మార్చాలి. డస్ సుధా హ్యావ్ ఎ సైకిల్ అని క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్, సుమా అండ్ రమా హ్యావ్ ఎ హౌస్. సుమా అండ్ రమా హ్యావ్ ఎ హౌస్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు సబ్జెక్ట్. చాలామంది సబ్జెక్ట్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే, ఇలాంటప్పుడు సుమా అండ్ రమా రెండు పేర్లు వచ్చినప్పుడు కానీ, లేదా ద బాయ్ అన్నాం అనుకోండి, అసలు సబ్జెక్ట్ ద బాయా ద అని డౌట్ వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి డౌట్ వద్దు. సబ్జెక్ట్ చిన్నది ఉండొచ్చు, లేదా ఇద్దరు ముగ్గురు మెంబర్స్ అయి ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సో సుమా అండ్ రమా అనేది ఒకటే సబ్జెక్ట్ కింద మనం తీసుకోవాలి. కాబట్టి దాని ముందు డూ పెట్టాలి. డూ సుమా అండ్ రమా హ్యావ్ ఎ హౌస్, ప్లూరల్ కదండి. డూ సుమా అండ్ రమా హ్యావ్ ఎ హౌస్ అని అడగాలి. దెర్ ఆర్ సమ్ బుక్స్. దెర్ ఆర్ సమ్ బుక్స్. ఆర్ దేర్ ఎనీ బుక్స్. ఆర్ దేర్ సమ్ బుక్స్ అని కూడా అనొచ్చు, కానీ అది ఫార్మల్గా ఉండదు. ఆర్ దేర్ ఎనీ బుక్స్ అన్నది ప్రాక్టికల్గా బాగుంటుంది. కాబట్టి ఆర్ దేర్ ఎనీ బుక్స్ అంటాం. అంటే కొన్నిసార్లు ఈ యాడ్జెక్టివ్స్ని మనం మార్చాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకోసమే ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు వీటన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేయండి. నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. సీత ఈస్ గోయింగ్ టు ఏ మూవీ. హరి హ్యాస్ రిటన్ దట్ బుక్. సురేష్ మే కమ్ టుమారో. వీ మస్ట్ సేవ్ హిమ్. దే లివ్ హియర్. షీ స్పీక్స్ ఇంగ్లీష్. హీ ఇన్వెంటెడ్ ఏ వ్యాక్సిన్. హీ ఇన్వెంటెడ్ ఏ వ్యాక్సిన్. దిస్ ఈజ్ మై విలేజ్. ఓకే, వీటికి ఆన్సర్ చేయండి. ఓకే, మీకు పాసిబిలిటీ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా మీకు డౌట్ ఉన్నవి పెట్టినట్టయితే ఆ డౌట్స్ని నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, మోర్ క్వశ్చన్స్. శివ డిడ్ ద వర్క్ వెల్. షీ కట్ ద ప్లాంట్. ది డాక్టర్ గేవ్ ద ట్రీట్మెంట్ వెల్. ఐ నో ఇట్. వీ విల్ డూ ఇట్. యూ ఆర్ ఫైన్. వీటికి కూడా ఆన్సర్స్ చేయండి. ఓకే, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, నెగిటివ్ సెంటెన్సెస్. ఒకవేళ సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే ఏం చేయాలి, ఈ డౌట్ కూడా వస్తుంది చాలామందికి. దీన్ని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెగిటివ్ సెంటెన్స్ ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ఎలా రాయాలి అంటే, మామూలు క్వశ్చన్ కూడా నెగిటివ్లో అడగచ్చు, అది కూడా మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. షీ ఈజ్ నాట్ టేకింగ్ టీ. ఈ సెంటెన్స్ చూడండి. షీ ఈజ్ నాట్ టేకింగ్ టీ. నాట్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్లో నాట్ ఎక్కడ పెట్టాలి అనేది చాలామందికి డౌట్. మామూలుగా షీ ఈజ్ టేకింగ్ టీ అని ఉందనుకోండి, ఈజ్ షీ టేకింగ్ టీ అనేస్తాం. ఈజ్ని ముందు పెట్టి ఈజ్ షీ టేకింగ్ టీ అనేస్తాం. కానీ ఇక్కడ నాట్ కూడా ఉన్నప్పుడు ఆ నాట్ను కూడా ఈజ్తో పాటు తీసుకొచ్చేయాలి. ఈజ్ నాట్ అనేదాన్ని ముందుకు తీసుకొచ్చేయాలి. ఈజ్ ఇన్ షీ టేకింగ్ టీ అంటే సరిపోయింది. ఈజ్ ఇన్ షీ టేకింగ్ టీ. ఓకే, నెక్స్ట్, దే హ్యావెంట్ సీన్ మీ. దే హ్యావ్ నాట్ సీన్ మీ అని ఇవ్వచ్చు, దే హ్యావెంట్ సీన్ మీ అని ఇవ్వచ్చు. మనం మాత్రం హ్యావెంట్ దే సీన్ మీ అంటే సరిపోతుంది. హ్యావెంట్ దే సీన్ మీ. ఫస్ట్ది కూడా అంతే. ఈజ్ ఇన్ షీ టేకింగ్ టీ. ఓకే, కాంట్రాక్షన్స్ అంటాం వీటిని. అంటే అపాస్ట్రోఫ్ పెట్టి టీ రాస్తాం అనమాట. వీ విల్ నాట్ కిల్ ఇట్, లేదా హీ విల్ నాట్ కిల్ ఇట్, లేదా హీ వోంట్ కిల్ ఇట్. దీనికి వోంట్ హీ కిల్ ఇట్, వోంట్ హీ కిల్ ఇట్. సో విల్ నాట్ను ముందుకు తీసుకొచ్చాం, గుర్తుపెట్టుకోండి. ఇలాగా మనం నాట్ను ముందు పెట్టి రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను చూడండి. ఈ వీటిని ఇంటి దగ్గర చేయండి, నెగిటివ్స్ ఇవి కూడాను. షీ ఈజ్ నాట్ హంగ్రీ. ద బాయ్ హ్యాస్ నాట్ నోటీస్డ్ దెమ్. షీ హ్యాస్ నెవర్ మెట్ మీ. ఐ నెవర్ సీ హిమ్.
ప్యారట్ ఈజ్ నాట్ సింగింగ్ వెల్, ఇవన్నీ నెగిటివ్స్. అయితే ఇందులో షీ హ్యాస్ నెవర్ మెట్ మీ అని ఉందనుకోండి, ఇందాక నాట్ ముందు పెట్టమన్నారు కదా సార్ అని చెప్పి హ్యాస్ నెవర్ షీ మెట్ మీ అంటాం, కానీ అది కరెక్ట్ కాదు. నెవర్ అనేది నాట్ ఈక్వల్ కాదు, రెండు కూడా రెండు యాడ్వర్బ్సే ఆఫ్ కోర్స్, కానీ నాట్ ప్లేస్లో నెవర్ వాడలేము కాబట్టి దాన్ని అదర్ యాడ్వర్బ్ కింద తీసుకోవాలి. అందుకని హ్యాడ్ షీ నెవర్ మెట్ మీ అని రాయాలి, హ్యాడ్ షీ నెవర్ మెట్ మీ అని రాయాలి. అలా కాకుండా మామూలుగా లాస్ట్ నుండి ద ప్యారట్ ఈజ్ నాట్ సింగింగ్ వెల్, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఈజ్ ఇన్ ద ప్యారట్ సింగింగ్ వెల్ అంటే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఎస్ఆర్న క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. మన నెక్స్ట్ వీడియో ఏంటంటే WH క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, అది కూడా 1 or 2 డేస్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత దాన్ని చూడండి. ఓకే, దానికన్నా ముందుగా నేను ఇందాకనే ఒక విషయం చెప్పాను, నా ఛానల్ పేరు ఏంటండి, ఆ ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, విద్యా విహారీ. ఓకే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అందరూ కూడా, అప్పుడు నేను ఏ వీడియో చేసినా కూడా మీకు రెగ్యులర్గా దాని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.